వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు పనిచేయడం కూడా మానేశారని మండిపడ్డారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధితులకు 3 పూటల ఆహారం అందించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరైనా పని చేయకపోతే ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. జక్కంపూడి కాలనీలో పనిచేయని అధికారిని సస్పెండ్ చేసి వివరణ కోరామన్నారు. మంత్రులైనా సరే సరిగ్గా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి హితం కోసం పనిచేయాలని మీడియాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయని, వారికి ఆహారం అందలేదనే సమాచారం వస్తోందని అన్నారు. మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతే బాధిత కుటుంబ ఆవేదన ఎలా ఉంటుందో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వచ్చే పరిస్థితి ఉందని చంద్రబాబు చెప్పారు. అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజలను ఇబ్బందులు పెడితే తక్షణమే అధికారుల్ని ఇంటికి పంపిస్తామని, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. సహాయక చర్యల అమలుపై ప్రజలకు తనపైన నమ్మకం ఎంతో ఉందన్నారు. వారు తనను తప్పుపట్టడం లేదన్నారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు చూసి వారు ఆవేదన చెందుతున్నారని, మేం కోరుకుని మిమ్మల్ని తెచ్చుకున్నామని, మీ హయాంలోనే ఇలా జరగడం ఏంటని అంటున్నారని వివరించారు చంద్రబాబు. విజయవాడ గన్నవరం నియోజకవర్గంలోని ప్రవహించే ఏలూరు బొడమేరు పంట కాలువకు 3 రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్లు తెగపడ్డాయి. ప్రధానంగా నిడమానూరు, గూడవల్లి, జక్కుల నెక్కలం మార్గంలో 2 కాలువలకు 6 చోట్ల గండిపడింది. జక్కుల నెక్కలం నుంచి కేసరపల్లి మధ్య 4 ప్రాంతాల్లో బొద్ధవరం పరిధిలో ఉన్నటువంటి ఒక చోట కాలువ గట్లు తెగి వరద పరిసరాల్లోని పొలాలు, ఆయా గ్రామాలపై పడింది. మొదట బొడమేరుకు 4 ప్రాంతాల్లో గండిపడడంతో జక్కుల నెక్కలం, సావరగూడెం పొలాల్లోకి మనిషి లోతు నీరు చేరింది. గ్రామాలను చుట్టుముట్టింది. మరొక వైపు చూసుకుంటే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి నిడమానూరు, గూడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద నీరు చేరింది. జాతీయ రహదారిపైన వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వరద కంకిపాడు మండలం వేలుపూరు వైపునకు దూసుకెళ్లడం, ఏలూరు కాలువకు కేసరపల్లి పరిసరాల్లో 5 చోట్ల గండిపడడంతో కేసరపల్లి, ఉప్పలూరు మార్గంలోని పొలాలతో పాటుగా ఎస్ఎల్వి గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది. రాత్రికి వరద తగ్గుముఖం పడడంతో నివాసితులు ఊపిరి పీల్చుకుంటున్నారు.